బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రకటించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దగ్గుబాటి పురంధరేశ్వరి అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. వైరల్ అవుతున్న చిత్రాలు బూటకపువి, ఫేక్ వార్తలను నమ్మవద్దని, తను అసలు అలాంటి ప్రకటన చేయలేదని ఆమె తెలిపారు. ఢిల్లీలో వేలాది మంది కేజ్రీవాల్ మద్దతుదారులు ఆయన అరెస్ట్ను నిరసిస్తూ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారంటూ ఒక చిత్రం వైరల్ అయింది. కేజ్రీవాల్ కు మద్దతుగా ప్రజలు ర్యాలీ నిర్వహించిన మాట నిజమే గాని వైరల్ చిత్రానికి కేజ్రీవాల్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ చిత్రం గ్రేట్ ఎథియోపియన్ రన్ అనే ఈవెంట్ కు సంబంధించింది. 2017 సంవత్సరంలో నిర్వహించిన ఈ మ్యారథాన్ కు వేల సంఖ్యలో జనం హాజరయ్యారు. అప్పుడు తీసిన చిత్రం ఇప్పుడు తప్పుడు వాదనతో ప్రచారం అవుతుంది. హైదరాబాద్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలత ఇటీవల ఆప్కి అదాలత్ అనే ప్రముఖ షోలో పాల్గొన్నారు. హోస్ట్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నలకు మాధవిలత ఎక్కడ తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. అయితే మాధవి ఆ షోలో సమాధానాల కోసం టెలిప్రాంప్టర్ ను ఉపయోగించిందని, ఆమె చేతిలో టెలిప్రాంప్టర్ రిమోట్ ను చూడొచ్చు అంటూ కొన్ని చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో నిజం లేదు. బీజేపీ నాయకురాలు మాధవిలత చేతిలో పట్టుకున్న పరికరం ధ్యానం కోసం ఉపయోగించి కౌంటింగ్ మిషన్. అస్సాంలో భారతీయ జనతా పార్టీ మద్దతు పార్టీ అయిన యూపీపీఎల్ పార్టీ నేత ప్రమోద్ బోరో 500 కరెన్సీ నోట్లపైన పడుకున్నారు అంటూ ఒక ఫోటో వైరల్ అయింది. కానీ అసలు నిజమేంటంటే ఆ ఫోటోలో ఉన్నది బెంజమిన్ బాస్మతి. ఆయన కూడా అస్సాంకు చెందిన నేత. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ తో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇక వైరల్ అవుతున్న చిత్రంలో ఉన్నది కూడా ప్రమోద్ బోరు కాదు. మీటింగ్ లో ఉండగా ప్రజలు ఒకరి మీద ఒకరు కుర్చీలు విసురుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవగా ప్రచారం చేశారు. కానీ పరిశీలించగా ఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్ తో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. కాంచీపురంలో న్యూస్ 18 ఛానల్ తమిళనాడులో నిర్వహించిన మక్కల్ సభై చర్చలో జరిగిన సంఘటనని వీడియోలో మనం చూడొచ్చు.